ఈ రోజు ప్రజా సంగ్రామ యాత్ర మూడవ విడత ప్రజలతో భారతీయ జనతా పార్టీ మమేకమయ్యేటటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు ఉమ్మడి వరంగల్ జిల్లాలోకి ఎంటర్ అయింది. పాలకుర్తి నియోజకవర్గంలోకి వచ్చి ఇవాళ 75వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక పాఠశాలకు వెళ్లి అక్కడ ముందుగా జెండా ఆవిష్కరణ చేసి ఆ తర్వాత దేవురుప్పల గ్రామంలో జెండా ఆవిష్కరణ చేస్తున్నటువంటి క్రమంలో జరిగినటువంటి ఒక దాడి, టీఆర్ఎస్ గూండాలు చేసినటువంటి ఒక విశృంఖల దౌర్జన్యం, ఇవన్నీ కూడా ఇవాళ రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు కూడా చూసింది. అంటే దేశానికి స్వాతంత్రం వచ్చి వజ్రోత్సవాలు జరుపుకుంటున్నటువంటి తరుణంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు స్వాతంత్రం లేదా అని మేము అడుగుతున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల్ని కలిసేటటువంటి హక్కు ప్రతిపక్ష పార్టీ నాయకులకు లేదా అని మేము అడుగుతున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ప్రతిపక్ష పార్టీ నాయకులు వస్తే వాళ్ళ కష్టాలు కన్నీళ్లు చెప్పుకునేటువంటి స్వాతంత్రం లేదా అని మేము అడుగుతున్నాం. ఇదేమన్నా స్వతంత్ర భారతదేశమా? 1200 మంది ఆత్మత్యాగాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణనా, లేకపోతే రాచరిక తెలంగాణనా? కేసీఆర్ గారి కుటుంబానికి, కేసీఆర్ గారి కులపోళ్లకు, కేసీఆర్ గారి చెంచాలకేమన్నా తెలంగాణ రాష్ట్రాన్ని రాసిచ్చిండ్రా? లేకపోతే ఇవాళ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యే అయ్యి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం చేతగాలేదు. కానీ ఇవాళ ప్రతిపక్ష పార్టీ నాయకులు బండి సంజయ్ కుమార్ గారి పాదయాత్ర జరుగుతున్నటువంటి క్రమంలో ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో వారితో పాటు కాలినడకన పాదయాత్రలో పాల్గొంటున్నటువంటి తరుణంలో గూండాలను, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను మా మీదికి ఉసిగొల్పి సభా ప్రాంగణానికి 4 దిక్కులకెళ్లి కర్రలు, బర్షలు, రాళ్లు పట్టుకొని మా మీదికి దాడికొస్తారా? అంటే పాలకుర్తి ఏమన్నా దయాకర్ రావు గారికి ఇలాకానా రాసిచ్చినారా? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేస్తే గెలిచిండ్రా, లేకపోతే మీరేమన్నా రాసుకొచ్చుకున్నారా పైన నుంచి? ఇవాళ దయాకర్ రావు గారికి మేము ఒక్కటే హెచ్చరిస్తున్నాం. మీరు కేసీఆర్ ను గతంలో బడితెలు పట్టుకొని తెలంగాణలోకి వెళ్లి ఎల్లగొడతా అని మీరు బెదిరించినా కూడా మిమ్మల్ని బదిలాడుకొని బామాలుకొని టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని మిమ్మల్ని మీతోటి చెంచాగిరి చేయించుకుంటున్నటువంటి కేసీఆర్ లెక్క కాదు భారతీయ జనతా పార్టీ. ఇవాళ మా పైన దాడులకు ఉసిగొలిపితే, మా కార్యకర్తలను రెచ్చగొడితే రేపొద్దున మీరు పాలకుర్తి నియోజకవర్గంలో అడుగు కూడా పెట్టలేరని చెప్పి మేము చెప్తున్నాం. గుర్తుపెట్టుకోండి. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు 1000 మందితోటి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త సమానం. దేనికోసం మీ అక్కసు? ప్రజా సంగ్రామ యాత్ర చేయొద్దా? ప్రజా సంగ్రామ యాత్ర ఇవాళ ఉంటే మీరు నిన్న భారతీయ జనతా పార్టీ కట్టినటువంటి జెండా గద్దెలను గూలగొడతారు. అది పోలీస్ స్టేషన్ కు 50 మీటర్ల దూరాన్ని ఉంటది. మరి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది? టీఆర్ఎస్ పార్టీ కోసమే పనిచేస్తుందా పోలీస్ యంత్రాంగం? ఇక్కడ ఉన్నటువంటి సిపి గారు ఏం చేస్తున్నారు? ఇక్కడ శాంతి భద్రతలకు ఇంత విఘాతం కలిగితే దాదాపుగా 3 గంటలు అవుతుంది. ఇప్పటి వరకు హోంమంత్రి గారు ఎందుకు స్పందించారు? పాలకుర్తి ఏమన్నా తెలంగాణ రాష్ట్రంలో లేదా? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారికి రక్షణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులకు లేదా? అది వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. ఈ రోజు ఒక బీసీ నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైనటువంటి 1200 మంది అమరుల్లో దాదాపుగా 1000 మంది బీసీ బిడ్డలే. ఇవాళ వాళ్ళ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డటువంటి తెలంగాణకు ఉన్నతమైనటువంటి పదవులు కూడా బీసీలకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఒక సామాన్యుడైనటువంటి బీసీ బిడ్డను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని చేసింది. మీరు జనంలోకి వెళ్ళండి. జనంలో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు, అణగారినటువంటి వర్గాలు, తెలంగాణ ఉద్యమకారులు వాళ్ళందరి కష్టాలను, కన్నీళ్లను తెలుసుకొని ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా రేపొద్దున ప్రజాశీర్వాదంతో మనం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వాళ్ళందరి కలలను నెరవేర్చాలి. ప్రతి బీసీ బిడ్డ, ప్రతి ఎస్సీ బిడ్డ, ప్రతి ఎస్టీ బిడ్డ, ప్రతి మహిళ, ప్రతి తెలంగాణ ఉద్యమకారులకు కూడా న్యాయం జరగాల. మనం ఉచిత విద్యను, ఉచిత వైద్యాన్ని అందించాలా. ఈ పిలుపును ప్రజలకు ఇవ్వండి, ఈ భరోసాను ప్రజలకు ఇవ్వండి అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా బండి సంజయ్ కుమార్ గారు ప్రజా సంగ్రామ యాత్రను చేస్తున్నారు. మోడీ గారి పిలుపు మేరకు
ఇవాళ ఆ యాత్రను భగ్నం చేయాలనేటువంటి కుట్ర మీరు గతంలో మహబూబ్ నగర్ జిల్లాలో కూడా చేసినారు. రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్ర జరిగేటటువంటి క్రమంలో మహబూబ్ నగర్ జిల్లాలో తోక జాడించినటువంటి టీఆర్ఎస్ గూండాలకు అక్కడ ఉన్నటువంటి మా బీజేపీ కార్యకర్తలు ఉరికిచ్చి తన్ని మళ్ళా తెరువు రాకుండా చేసినారు. యాదకుంచుకోండి. ఇవాళ మీరు మళ్ళా అదే రిపీట్ చేయబోయినరు. ఈ రోజు కూడా నలుదిక్కులకెళ్లి మీరు వచ్చినా కూడా నలుదిక్కులకెళ్లి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక రక్షణ కవచం లాగా నిలబడి ఎవ్వరిపైన కూడా దాడి చేయకుండా శాంతియుతంగానే మా జులూస్లను వినే, మా నిరసనను వినే మమ్మల్ని చూసే మీరు పారిపోయినరు బిడ్డ. యాదకుంచుకోండి. నిజంగానే మీ లెక్క మేం రాళ్లు పట్టుకుంటే, మీ లెక్క మేం కర్రలు పట్టుకుంటే ఒక్క టీఆర్ఎస్ కార్యకర్త కూడా ఇవాళ మిగలకపోవు. అది మీరు గుర్తుపెట్టుకోవాలా. ఇవాళ ఆ దాడి జరిగేటటువంటి క్రమంలో మా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు చెప్పినారు, పోలీసు వ్యవస్థ పైన మాకు గౌరవం ఉన్నది, పోలీసులంటే మాకు గౌరవం ఉన్నది. కానీ ఏ అధికారులైతే ముఖ్యమంత్రి కాళ్ల దగ్గర ముఖ్యమంత్రి మోచేతి నీళ్లు దాక్కుంటా ముఖ్యమంత్రి కోసం మాత్రమే పనిచేస్తున్నారో ఆ అధికారుల సంగతి మాత్రం రేపొద్దున మేము అధికారంలోకి వచ్చినాక చూస్తామని వాళ్ళ పోలీసులు కూడా ఆలోచించాలా. మా పార్టీ గద్దెలు కూడా కొడితే మీరు సపోర్ట్ చేయరు, మా పార్టీ కార్యకర్తలను కొడితే మీరు సపోర్ట్ చేయరు. ఆడ వందల మంది టీఆర్ఎస్ గుండాలు పెద్ద పెద్ద బరిసెలు పట్టుకొని వస్తుంటే కూడా ఇద్దరు కానిస్టేబుల్ ఒక్క కానిస్టేబుల్ అక్కడ నిలబడితే మేము ప్రత్యక్ష సాక్షులం. 50 మంది 100 మంది టీఆర్ఎస్ గూండాలు వస్తారు, ఇద్దరు పోలీసులు ఉంటారు అక్కడ. ఒకవేళ నిజంగానే అక్కడ ఏదైనా ఘర్షణ జరిగితే ఇవాళ మా కార్యకర్తల పరిస్థితి ఏమిటి? మా కార్యకర్తల ప్రాణాలకు రక్షణ ఇచ్చేదెవరు? దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఇవాళ హోంమంత్రికి ఉన్నది. ఇవాళ ఆసుపత్రిలో చేరినటువంటి కార్యకర్తలను ఇందాకనే మా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు వారికి భరోసానిచ్చినారు. వారి ప్రసంగంలో కూడా చెప్పినారు, పోలీసు వ్యవస్థ, పోలీసు అధికారులు నిజంగా అధికార పార్టీకే వంతపాడదలుచుకున్నా కూడా ఇవాళ మా పార్టీ అధ్యక్షుడిని మా పార్టీ కార్యకర్తలే రక్షించుకుంటారు అని. మా పార్టీ కార్యకర్తల చిత్తశుద్ధి అట్లాంటిది. ఇవాళ తెలంగాణ ప్రజల కోసం కష్టపడేటటువంటి భారతీయ జనతా పార్టీలో ప్రతి కార్యకర్త ఈ పాలకుర్తి నియోజకవర్గంలో ఆనాడు రజాకార్లను ఎదురొడ్డి నిలిచినటువంటి ఒక చాకల ఐలమ్మతోటి సమానం. ప్రతి కార్యకర్త ఒక షేక్ బందగితో సమానం. ప్రతి కార్యకర్త ఒక దొడ్డి కొమరయ్యతో సమానం. ప్రతి కార్యకర్త కూడా ఆనాడు రజాకార్లను ఎదురొడ్డి ప్రాణాలు అర్పించినటువంటి అమర వీరులతోటి సమానం. కాబట్టి యాదకుంచుకోండి, మరొక్కసారి మేం రజాకార్ల లెక్క చేస్తాం. ఆనాడు విష్ణూరు రామచంద్రారెడ్డి దొరది నడిచింది, ఇవాళ ఎర్రబెల్లి దయాకర్ రావు గారిది నడుస్తుంది, లేకపోతే కల్వకుట్ల చంద్రశేఖర్ రావుది నడుస్తుంది అంటే నడవది. ఆనాడున్నట్టు ఇవాళ రాజరికం లేదు. ఇది ప్రజాస్వామ్య తెలంగాణ కాబట్టి మీరు యాదకుంచుకోవాలా. మరొక్కసారి ఇట్లాంటిది కనుక పునరావృతమైతే రేపటి నాడు శాంతి భద్రతలకు విఘాతం కలిగితే దానికి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము, ఈ హోంశాఖనే బాధ్యత వహించాల్సి ఉంటది అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. మీరు ఎన్ని చేసినా ఈ ప్రజా సంగ్రామ యాత్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గడపను దాకుతుంది. ప్రతి సమస్యను మా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు తెలుసుకుంటారు. ప్రజల దగ్గరికి మేము వెళ్తాం. రాబోయేటటువంటి మునుగోడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మీకు ఏదైతే భయమైతుందో ఆ మునుగోడులో కూడా గెలిచి తీరుతాం. 2023లో జరగబోయేటటువంటి ఎన్నికల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో జెండా ఎగరేసి ప్రజాయుతమైనటువంటి ప్రజాస్వామ్య పరిపాలనను తెలంగాణ ప్రజలకు అందిస్తాం. కర్రలు పట్టుకొని వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ గూండాలు వాళ్ళ చేతులున్న కర్రలు చూడండి. మెడల టీఆర్ఎస్ పార్టీ కండువాలు, చేతిలో ఎంతెంత పొడుగు కర్రలు. నిజంగానే ఇది ప్రజా సంగ్రామ యాత్ర జరుగుతున్నటువంటి ప్రాంగణము. ఆ ప్రాంగణం దగ్గరికి వీళ్ళు దేనికోసం వచ్చిండ్రు? చెప్పండి మాకు సమాధానం. వాళ్ళు కూడా రిలీజ్ చేసారు వీడియో. చేయొచ్చు కాక మేమేమంటున్నాము? ఒకటే అన్న, బీజేపీ కండోలు వేసుకున్నాయి, వాళ్ళు కూడా రిలీజ్ చేశారు. మేము ఒకటే చెప్తున్నాం, ప్రజా సంగ్రామ యాత్ర రూట్ మ్యాప్ అనేటువంటిది యాత్ర స్టార్ట్ కాకముందే రిలీజ్ చేసినటువంటి రూట్ మ్యాప్. మేము పర్మిషన్ తీసుకొని మా రూట్ మ్యాప్ ప్రకారం మేము యాత్ర చేస్తున్నాము. బండి సంజయ్ గారు జెండా ఆవిష్కరణ చేసేటటువంటి ప్రాంతం కూడా అది ముందే డిసైడ్ అయినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతం దగ్గరికి కర్రలు పట్టుకొని 4 దిక్కుల నుంచి గుంపులుగా జనం వస్తే వాళ్ళు మా మీదకి దాడికి వచ్చినట్ట, లేకపోతే మా శాంతియుతంగా ఉన్న మా కార్యకర్తలు వాళ్ళ మీద దాడి చేసినట్ట? వాళ్ళు కర్రలు పట్టుకొని వచ్చినప్పుడు సహజంగా ఆత్మరక్షణ కోసం, వాళ్ళ ప్రాణం రక్షించుకోవడం కోసం ఎదురు తిరుగుంటారు, ప్రతిఘటిస్తారు. కర్రలు పట్టుకొని వస్తే మీరు ఊరుకుంటారా? హాయ్ ఫ్రెండ్స్,
మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.